ఈ రోజు లంచ్ బాక్స్ లోకి పుదీనా రైస్ చేశాను. పిల్లలు ఇష్టంగా పుదీనా రైస్ తినాలి అంటే ఈ విధంగా చేయండి. మనం పిల్లలకి పెట్టేటప్పుడు పుదీనాని ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు. కొంచెం క్వాంటిటీలో పుదీనా తీసుకొని, ఒక పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క వేసి బాగా మిక్సీ చేసుకోవాలి. ఇది నేను మా బాబుకి ఒక్కనికే చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ కొంచెం తీసుకున్నాను. కుక్కర్‌లో కొంచెం బటర్ వేసి కాజుని ఫ్రై చేసుకోవాలి. కాజు ఫ్రై అయిన తర్వాత అందులోనే కొన్ని ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టిన పుదీనా పేస్ట్‌ని అందులో వేసి పచ్చి వాసన పోయేదాకా పుదీనా పేస్ట్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, సాల్ట్ అండ్ ఒక గ్లాస్ బియ్యానికి మనం ఒక గ్లాసున్నర వాటర్ పోస్తే సరిపోతుంది. కుక్కర్‌లో చేస్తున్నాం గదా! ఇందులోనే నేను కొంచెం మునగాకు పొడి కూడా వేసి 3 విజిల్స్‌కి స్టవ్ ఆఫ్ చేశాను. ఆ రైస్ అయితే మంచి పొడి పొడిగా వస్తుందండి. మనం గ్లాసున్నర వాటర్ పోస్తే. లంచ్ బాక్స్‌కి కొంచెం పెరుగన్నం గూడా పెట్టమన్నాడు. అందుకే కొంచెం పుదీనా రైస్, పెరుగన్నం పెట్టి బాక్స్ అయితే పెట్టేశాను. స్నాక్స్‌కొచ్చేసి ఆపిల్‌ని కట్ చేసి పెట్టాను. ఆపిల్‌ని మనం ముందే ఒక 10 మినిట్స్ ముందే కట్ చేసి సాల్ట్ వాటర్‌లో వేసి ఫ్రిడ్జ్‌లో పెడితే ఆపిల్ అనేది నల్లగా కాకుండా ఉంటుంది.